హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి. ఈరోజు వీధి కుక్కలు కేసులో సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. రహదారుల వెంట కుక్కలు, పశువులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలపడం జరిగింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేకమైన డ్రైవ్ చేపట్టాలని తెలిపింది. ఈ ప్రత్యేకమైన డ్రైవ్లో 8 వారాల్లోపు స్టేటస్ రిపోర్టు అందజేయాలని తెలపడం జరిగింది. స్కూల్స్, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆసుపత్రుల్లో కుక్కలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలపడం జరిగింది. వీధి కుక్కల నిర్వహణపై అమికస్ క్యూరీ నివేదికను ఏర్పాటు చేయాలని తెలపడం జరిగింది. ఈ నివేదిక అమలుపై అఫిడవిట్ దాఖలు చేయాలని తెలపడం జరిగింది. లేనిచో తగిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించడం జరిగింది. సరే, ఉంటాను ఫ్రెండ్స్. ఈరోజు బాధితుకు వీధి కుక్క అనే విషయం వస్తే రహదారుల్లో కుక్క నెక్కు, గేదెకు వాడకుండా తగిన చర్య తీసుకునే చెప్తానమాట. అలాగే ప్రత్యేక డ్రైవ్ ఏర్పడటం వాళ్ళందరికీ కూడా చెప్తాయి. ఈ డ్రైవ్పై 8 వారాల్లో స్టేటస్ రిపోర్టు కూడా ఏదో అందరికి వచ్చి కెత్తడం జరుగుతుంది అనమాట. స్కూల్స్కి కానీ, బస్ స్టాండ్లు కానీ, రైల్వే స్టేషన్లో కానీ, ఆసుపత్రి కానీ నైక్ వరకుంటా తగిన చర్యలు తీసుకునే వాళ్ళందరికీ కెత్తడం జరుగుతుంది. ఈ వీధి కుక్కల నిర్వహణపై అమికస్ క్యూరీ కూడా ఏర్పడటం వాళ్ళందరికీ కెత్తడం జరుగుతుంది అనమాట. ఈ నివేదిక అఫిడవిట్ సమర్పించాలి. లేనిచో తగిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించడం జరుగుతుంది అనమాట. సరే, మంతం ఫ్రెండ్స్.